ముందైతే టీ తాగాలని ఏం అనుకోలేదండి. ఈ మట్టి కప్పులు చూడగానే తాగాలనిపించింది. ఇంకా అందరం కూడా ఒక కప్పు చాయ్ తీసుకున్నాము. ఈ మట్టి కప్పుల చాయ్ అయితే ఆ వాసన అది భలే ఉంటుంది. వేడి వేడిగా టీ తీసుకున్నాను. ఇలా గబగబా తీసుకునేసరికి కొద్దిగా అయితే చేతుల మీద వలిగిపోయిందండి. ఇంక ఇదంతా కూడా సంతలా ఉంది కదా, ఇదంతా మార్కెట్. అన్ని ఐటమ్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్సే ఉన్నాయండి. అన్ని కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ జీడిపప్పు అయితే బాగా అమ్ముతున్నారండి. ఇంక ఇదైతే కోనార్క్ టెంపుల్ దగ్గరలో ఉన్న చిన్న టెంపుల్ అండి. టెంపుల్లో విగ్రహాలన్నీ కూడా సేమ్ పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాల్లాగే ఉన్నాయి. చూడడానికి అయితే టెంపుల్ భలే ఉందండి. అయితే కోనార్క్ బీచ్ అండి, బ్లూ సీ అంట. కానీ మాకు ఏసీ కూడా కనిపించలేదు. అంతా కూడా నైట్ కదా, అంతా ఒకేలా అనిపించిందండి. ఇంకా మేమైతే కాసేపు ఇక్కడే సముద్రం దగ్గర ఆడుకొని, ఇంకా మా పిల్లలైతే చూడండి రామ అని రాశారు. మా బొడ్డోడైతే ఇలా రాస్తే అలలు దగ్గరకు రావన్నాడు. నిజంగానే అలలు దగ్గరకు రాకుండానే వెళ్ళిపోయండి. భలే అనిపించింది, మ్యాజిక్ లా అనిపించింది. రోడ్ మీద లైట్లన్నీ ఫ్లాగ్ కలర్ లో తలతల మెరిసిపోతున్నాయండి. రోడ్డు అయితే భలే ఉంది, ఎవరు లేరు. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ టైం అయింది కదా అని హోటల్కి వెళ్ళాము. ఇక్కడైతే ఫుడ్ అంత బాగుండదండి. నార్త్ సైడ్ తిరిగినంతసేపు తిరగవచ్చు, కానీ తినేటప్పుడు అయితే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. కాకపోతే రోటీస్ అవి నచ్చేటోళ్ళకైతే రోటీస్ చాలా బాగుంటాయి. మేమైతే ఇక్కడ పుల్కాలు తీసుకున్నాము, అలాగే వెజ్ కర్రీ. మా బొడ్డాడు అయితే పరాటా తీసుకున్నాడు. ఈ నార్త్ సైడ్ ఏ హోటల్కి వెళ్ళా మనం తినకపోయినా ఒకప్పుడు మిరపకాయలు అయితే పెట్టేస్తారండి.